మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ యశగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలా మంది అడుగుతున్నారు. లెమన్ అండ్ హనీ వాటర్ తాగితే బరువు తగ్గుతామా? మెటబాలిజం స్పీడ్ అవుతదా? అండ్ చాలా మంది అంటుంటారు లెమన్ అండ్ హనీ వాటర్ తాగితే మోర్ ఎనర్జిటిక్‌గా ఉంటదట బాడీ. నిజమేనా? మేము ఎన్నో సంవత్సరాల నుంచి లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతున్నాం. బరువులో మాత్రం ఇంత మాత్రం వ్యత్యాసం రావట్లేదు. లెమన్ అండ్ హనీ వాటర్ తాగితే బరువు తగ్గరు. లెమన్ అండ్ హనీ వాటర్‌తో పాటు మనం చేసే డైట్ వల్ల బరువు తగ్గుతాం. బేసికల్ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు లెమన్ హనీ వాటర్ అందరికీ సెట్ అవ్వదు. అందరికీ సెట్ అయింది అనుకోండి వెల్ అండ్ గుడ్. ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటారు చూడండి. అంటే స్టమక్‌లోంచి కడుపులో మంటలాగా అనిపించడం, ఛాతీ దగ్గర మంటగా అనిపించడము, సైనస్ ప్రాబ్లమ్స్ గానీ, అడినాయిడ్స్ గానీ, టాన్సిల్స్ గానీ, ఇలా ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి పొద్దున్నే పరిగడుపున లెమన్ అండ్ హనీ వాటర్ అస్సలు సెట్ అవ్వదు. సో, సెట్ అయిన వాళ్ళు కొంతమందే ఉంటారు. బట్ మాక్సిమం అయితే సెట్ అవ్వదు. ఎందుకంటే లెమన్ అనేది యాసిడ్స్ తత్వాన్ని కలిగి ఉంటది కాబట్టి వాటిలో కలుపుకొని తాగడం వల్ల ఇంకా గ్యాసెస్‌ని ఎక్కువగా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొద్దిగా చెమట ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో అందరికీ సెట్ అవ్వదు. మాక్సిమం సెట్ అయ్యే వాళ్ళకి సెట్ అవుతది. సో ఇదొక్కటే తీసుకుంటే సరిపోదు మనం వెయిట్ లాస్ అవ్వడానికి. వీటితో పాటు మనం పొద్దున్నే లేచాక లెమన్ అనేది మనం డే టైమ్‌లో తీసుకుందాం. అంటే లైక్ ఏదన్నా ఎంప్టీ స్టమక్ కాకుండా 11, 12 గంటల మధ్యలో అంటే మనం బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో గాని, లంచ్‌కి, డిన్నర్‌కి మిడిల్‌లో గాని లెమన్ అండ్ హనీ వాటర్ గాని, లెమన్ అండ్ సిన్నమన్ వాటర్ గాని తాగండి. చాలా మంచిది వెయిట్ లాస్‌కి. పొద్దున్నే పరిగడుపున సెట్ అయిన వాళ్ళకి కాకుండా అంటే లైక్ ఈ కంప్లెయింట్ ఉండేవాళ్ళు కొద్దిగా తాగుతూ ఉన్నారు. మాకు బానే ఉంది అనుకుంటే మాత్రం కొన్ని రోజుల తర్వాత ఇది గ్యాస్ట్రైటిస్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు సెట్ అయింది కదా కొద్ది కడుపులో మంట అనిపించిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పొద్దున్నే లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకోకండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు కొద్ది జీలకర్ర ఒక పావు స్పూన్ జీలకర్ర 20 ఆకులు పుదీనేసి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. ఇది బరువు తగ్గడానికి యూజ్ అవుతది. నోటి దుర్వాసన ఉంటే అది తగ్గడానికి యూజ్ అవుతది. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుందన్న సమస్య ఎవ్వరికి ఉన్నా సరే అతి బ్రహ్మాండంగా పనిచేసే ఒకే ఒక బెస్ట్ డీటాక్స్ వాటర్ జీలకర్ర, పుదీనా. జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. పుదీనా స్టమక్ వాల్‌ని క్లీన్ చేయడానికి చాలా యూజ్ అవుతది. ఎందుకంటే చాలా మందికి చెప్తుంటాను నేను గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ వల్ల పొట్ట బాగా భారీగా అనిపించి ఉండే వెయిట్ చాలా తక్కువ. బట్ చూడడానికి మాత్రం పొట్ట చాలా హెవీగా, బ్లోటెడ్‌గా అనిపిస్తా ఉంటది వాళ్ళకి. ఆ ప్రాబ్లమ్ పోవాలంటే డెఫినిట్‌గా జీలకర్ర, పుదీనా వాటర్ 100% అండి. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గాలనుకుంటున్నారా? స్టమక్ చాలా హెల్తీగా, యాక్టివ్‌గా, మంచిగా ఉండాలనుకుంటున్నారా? జీరా, పుదీనా వాటర్ అల్టిమేట్‌గా పనిచేస్తుంది. అది కూడా ఎక్కువ జీలకర్ర కాదు. ఒక 250 ఎంఎల్ వాటర్‌లో ఒక అర స్పూన్ అంత జీలకర్ర, 20 ఆకులు పుదీనా ఏసి లైట్‌గా మరిగిచ్చండి. ఒక నిమిషం ఒక లైట్ పొంగొచ్చిన వెంటనే స్టవ్ ఆపేసి ఈ ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తాగండి పొద్దున్నే. బరువు తగ్గడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గించడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ దీంతో పాటు ఇప్పుడు బరువుతో పాటు మీకు బీపీ ఒకవేళ ఉందా? అండ్ పీసీఓడీ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? అండ్ దాంతో పాటు థైరాయిడ్ ఏమన్నా ఉందా? అంటే ప్రీ డయాబెటిక్‌గా కూడా ఎవరైనా ఉన్నారా? అంటే దీంట్లో కొద్దిగా జీలకర్ర, పుదీనాలో కొద్దిగా మెంతులు, కొద్దిగా సోంపు, కొద్దిగా ఉల్లి విత్తనాలు అంటారు ఐడియా ఉందా? కలోంజీ సీడ్స్ అంటారు. అది చాలా అద్భుతంగా పనిచేస్తాయి అవి కూడా. పావు స్పూన్ కలోంజీ సీడ్స్. సో, ఇవి వేసేసుకొని నైట్ నానబెట్టి చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి ఉడకబెట్టి ఫిల్టర్ చేసుకొని తాగండి. ఉడకబెట్టడం అంటే బాగా కాదు. జస్ట్ 1-2 లైక్ ఒక పొంగు వచ్చిన వెంటనే ఆపేసేయాలి. చాలా మంది ఏమనుకుంటారు బాగా ఉడికితే దాంట్లో ఇంత మొత్తం ఇదంతా న్యూట్రిషన్ అంతా వచ్చేసింది అనుకుంటారు. అలా కాదు. అది బాగా ఉడకడం వల్ల ఓవర్ హీట్ అవుతది బాడీ. లైట్‌గా నీళ్ళంటేనే నీళ్ళలో ఏదేసినా సరే దాని తత్వం మొత్తం న్యూట్రిషన్ లాగేసుకుంటది. జస్ట్ ఉడకబెట్టి ఫిల్టర్ చేసుకొని తాగితే చాలు. కాబట్టి అలా పొద్దున్నే వాటర్ తాగడము, డైలీ పొమోగ్రానేట్ జ్యూస్ తాగండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు దానిమ్మకాయ ప్రతిరోజు తాగడం వల్ల చాలా మంచి జ్యూస్ లాగా తీసుకోవచ్చు, దానిమ్మకాయలాగా. సో, జ్యూస్ ఏదైతే ఉందో మనకి చాలా మందికేంటంటే రక్తహీనత ఉన్నా సరే, పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నా సరే, థైరాయిడ్ ఉన్నా సరే మనకేదైనా డైజెషన్ కరెక్ట్‌గా లేకపోయినా సరే మనం బరువు పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు దానిమ్మకాయ జ్యూస్ అనేది గాని, దానిమ్మకాయ తినడం వల్ల గాని చాలా మంచిది. ఐరన్ పెరుగుతది. రెగ్యులర్ పీరియడ్ వస్తది. అండ్ పీరియడ్‌లో క్రాంప్స్, పెయిన్స్ ఏమన్నా ఉన్నా సరే బాగా కంట్రోల్‌లోకి వస్తాయి. అలాగే దానిమ్మకాయ జ్యూస్ చేసుకొని తాగడం, ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ తయారు చేసుకొని తాగడం, ఒకరోజు బూడిద గుమ్మడికాయ ప్లెయిన్ పిప్పంతా పిండేసి జ్యూస్ చేసుకొని తాగడం. ఈ జ్యూసెస్ మనం రెగ్యులర్‌గా ఆఫ్టర్ డీటాక్స్ వాటర్ తాగండి. అండ్ దాని తర్వాత ఒకవేళ ఆకలిగా అనిపిస్తే ఏదైనా జావ లాంటిది తీసుకోండి. లేదంటే 1 ఆర్ 2 ఇడ్లీస్ తీసుకోండి. సో, ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలు అవాయిడ్ చేయండి. ఎందుకంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ గ్యాస్‌ని ఎక్కువ అగ్రివేట్ చేస్తది. కాబట్టి మనం 2 ఇడ్లీలు కూడా నేను చెప్తుంటాను. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, ఇంకా అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఇడ్లీ తింటుంటాం డైలీ మనం. ఇడ్లీ వండే విధానం మారుద్దాం. ఇడ్లీ గాని, పెసరట్టు గాని, దోస గాని ఏదైనా వండుకోండి. బట్ దాన్ని ఎలా వండాలంటే ఇడ్లీ బ్యాటర్ కొద్దిగా తీసుకోండి. కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్ మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కొన్ని ఫూల్ మకానా, కొన్ని తెల్ల నువ్వులు అన్నీ 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్‌ని ఒక స్పూన్ ఇడ్లీ బ్యాటర్‌లో ఎయండి. రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి కూడా గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేయండి. సొరకాయని బాగా తురిమేయండి. క్యారెట్‌ని తురిమేయండి. కొద్దిగా జీలకర్ర ఏసి బాగా కలపండి. దాన్ని ఇడ్లీ బ్యాటర్‌లో ఏసి ఇడ్లీ చేయండి. ఎంత న్యూట్రిషన్ వచ్చింది చూడండి. 4 రకాల
మిల్లెట్స్ కైండ్ ఆఫ్ థింగ్ వెళ్ళిపోతుంది. 6 రకాలు 5 రకాల సీడ్స్ పౌడర్ వెళ్తున్నాయి. ఇడ్లీ బ్యాటర్ ఉంది. ప్రోబయాటిక్ మళ్ళీ ఈ సొరకాయ కానీ పాలకూర కానీ ఏదో ఒకటి మనకి ఏది కంఫర్ట్ ఉంటే ఏది అవైలబుల్గా ఉంటే అన్నీ వేసేసుకొని ఇడ్లీ చేయండి. ప్లెయిన్ ఇడ్లీ చేయొచ్చు. దీంతో పాటు మనం ఏదైనా సరే పుదీనా కరివేపాకు పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ మన కొత్తిమీర పౌడర్ కానీ ప్రిపేర్ చేసుకుని ఆ పౌడర్లో మంచిగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మోర్ న్యూట్రిషియస్ అనమాట. ఇడ్లీ తింటే ఒక హాఫ్ స్పూన్ అంత ఘీ వేసుకొని ఒక 2 ఇడ్లీలు తినండి. 4-5 ఇడ్లీలు తినామనుకోండి ఒబేసిటీ. 2 ఇడ్లీలు తింటే ఎక్కడుంది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది. అలా బ్రేక్ఫాస్ట్ ఇలా తీసుకోవడం. ఇడ్లీ కూడా సేమ్. ఇప్పుడు ఇడ్లీ ఎలా చేస్తాము దోశ కూడా దోశ బ్యాటర్ ఇంత ఈ పౌడర్స్ ఇవన్నీ వేసేసుకొని కలుపుకొని దోశ. పెసరట్టు కూడా సేమ్ అలాగే. సో మనం 4-5 తింటే ప్రాబ్లము. 2 తిన్నా ఒకవేళ ఒబేసిటీ ఎక్కువ ఉంటే 2 కూడా ఎక్కువే అనిపిస్తుంది. 1.5 to 1 తినండి సరిపోతుంది. దీంట్లో లాట్ ఆఫ్ పంకిన్ సీడ్స్ చట్నీ ఒక రోజు, వాటర్ మిలన్ సీడ్స్ చట్నీ ఒక రోజు, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక నువ్వులు చట్నీ అలా ప్రిపేర్ చేసుకుని దీంట్లో తీసుకోండి. ఇది కంఫర్ట్ ఫుడ్ ఎక్కువ తినట్లేదు కదా, సో అది డైజెషన్ బాగా అవుతుంది అండ్ టైంకి ఆకలేస్తుంది. మంచి న్యూట్రిషన్ కూడా. లంచ్ కూడా ఎర్లీ లంచ్ చేద్దాం. లైక్ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ అద్భుతంగా వెయిట్ లాస్ చేస్తాయి. సో బ్లాక్ రైస్ లాట్ ఆఫ్ వెజిటబుల్ కర్రీ ఆకుకూర తీసుకోవడం. డిన్నర్ కూడా ఎర్లీగా డిన్నర్ చేద్దాం. జొన్న రొట్టె కానీ ఇది ఇంతే. మనం ఇలా ఇదే ప్రాసెస్ చేస్తూ రెగ్యులర్గా 1 hour క్రమం తప్పకుండా యోగా చేయండి. ఎవ్రీ వీక్ 1 kg తగ్గుతారండి వెయిట్. 100% వెయిట్ లాస్ ఎంతోసేపు. మనం లైఫ్ స్టైల్ ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ మేము కూడా టైంకి పడుకొని టైంకి లేచి పర్ఫెక్ట్గా మేము ఉండాల్సిన దానికంటే 2-3 kg ఎక్స్ట్రా ఉండడం తప్పే కాదు, ఉండాలి కూడా. మనకి ఏదైనా గాయమైనా ఏదైనా మజిల్ ప్రొటెక్షన్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో మరీ స్లిమ్గా సన్నగా ఉండాల్సిన అవసరం లేదు. న్యూట్రిషియస్గా హెల్దీగా 2-3 kg ఎక్స్ట్రా ఉన్నా తప్పేం కాదు. తగ్గాలి. మరీ హెవీగా వెయిట్ ఉంటే కొద్దిగా తక్కువ తినుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ తొందరగా పడుకొని తొందరగా లేచి అండ్ వెరీ ఇంపార్టెంట్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు B12 టెస్ట్ చేయించుకోండి. B12 పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు ఎంత తగ్గినా మళ్ళీ పుటాన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయొచ్చు. B12 ఒకవేళ కరెక్ట్ లేదు తగ్గుతుంది అనుకోండి ఎంత తగ్గినా వెయిట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారన్నమాట. సో B12 మ్యాండేటరీ. అంటే వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ పుటాన్ అవ్వకుండా ఉండాలన్నా మనం బ్యాలెన్స్ చేయాలన్నా సరే B12 అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాండేటరీ. ఇప్పుడు పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పెట్టినట్లో B12 ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. B12 కరెక్ట్గా ఉంటే మనం ఎంత తగ్గాలనుకుంటామో అంత తగ్గి మళ్ళీ కొన్ని రోజులు 2-3 రోజులు చీట్ మీల్ చేయాల్సి సంథింగ్ ఫంక్షన్ గట్ట వెళ్ళి వచ్చామనుకోండి ఆ 2-3 రోజులు తిన్న ఫుడ్ దాని ఇంపాక్ట్ పడకుండా పుటాన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేస్తుంది. బరువు తగ్గడం చాలా ఈజీ, వెరీ సింపుల్. మన లైఫ్ స్టైల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో హెల్దీగా హ్యాపీగా టైంకి నచ్చిన ఫుడ్ లిమిట్గా తింటూ ఎక్సర్సైజ్ చేసుకోండి అండ్ హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావు. సో ఖచ్చితంగా చేయండి. హెల్దీగా హ్యాపీగా నమస్కారం.